హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ముందుగా ఈరోజు మనం మాట్లాడబోయేది ఏంటంటే, మన కోసం ఎంతో కష్టపడ్డ డాక్టర్ అంబేద్కర్ గారి గురించి. అంబేద్కర్ గారు పడ్డ కష్టం గురించి మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. టాపిక్ ఏం లేదు, అంబేద్కర్ గారు ఒక అంటరాని వాడిగా చూశారు. ఇది సమాజం అంబేద్కర్ గారిని ఒక అంటరాని వాడిగా చూసి ఆయన ఎక్కడ పోయినా అవమానాలు అన్నీ పడ్డాడు, అనుభవించాల్సినవన్నీ అనుభవించాడు. చివరికి ఆయన మన రాజ్యాంగం రాసే అంత స్థాయికి ఎదిగాడు. అంత గొప్ప మనిషిని అన్ని బాధలు పెట్టినా ఆయన తట్టుకొని నిలబడి మనకి ఈరోజు మనకి ఇవన్నీ కల్పించింది ఎవరు? డాక్టర్ అంబేద్కర్ గారు. అలాంటి వాళ్ళు పుట్టిన నేలలో మనం పుట్టాం. ఎంతో గర్వించదగ్గాల్సింది, మనం ఇది ఎంతో గర్వించదగ్గాల్సిన విషయం. ఎందుకంటే అలాంటి మహనీయులు ఉండబట్టే ఈరోజు కొద్దిగా గొప్ప అయినా పేదవాళ్ళకి కొద్దిగా న్యాయం జరుగుతుంది అనడానికి నిదర్శనం ఆయన దగ్గర మహానుభావులు వాళ్ళే. అర్థమైందా? ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో దేవుడి పటం ఉంటుందో ఉండదో తెలియదు, కానీ నాకైతే అంబేద్కర్ గారి వరకు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే అలాంటి మహనీయుడు నిజంగా చరిత్రని రాయడానికి అలాంటి వాళ్ళు వస్తారు ఒక టయాన. అర్థమైందా? ఏ సక్సెస్ అయినా మనం అనుకోవడం రాదు. ముందుగా మనం ఏదైనా షాప్ పెట్టేటప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు కానీ చాలామంది నెగిటివ్గా మాట్లాడుతుంటారు. అరే ఇదేం చేస్తారా అదేం చేస్తారా అని. కాకపోతే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఒక తడవ సక్సెస్ అనేది అందుకుందంటే తర్వాత వాడు బాబు కాదు వాడు తాత దిగి వచ్చినా వాడిని ఆపలేరు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకొని, ఒకరు అన్న మాటలను ఎప్పుడు మనసులో తీసుకొని బాధపడుతూ మీరు ఎప్పుడు కుంగిపోవద్దు. మీరు ఎలా ముందుకెళ్ళాలి, భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారో చేయండి. దంగ ఓడిపోతుంటే కుక్కలు ఎన్నో మురుగుతుంటాయి, అవి పట్టించుకోమాకండి. అర్థమైందా? అడుక్కునేవాళ్ళు అలాగే వాళ్ళంతే వాగేవాళ్ళు బాగుంటూనే ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు అసలు దయచేసి. వీలైతే అలాంటి వాళ్ళని అసలు మైండ్లో దిన తెచ్చుకోవద్దు. ఎందుకంటే మూర్ఖులు వాళ్ళకి ఎలాగో చేత కాదు, వాళ్ళకి ఎలాగో ఆడవాళ్ళకి రెస్పెక్ట్ చేయటం రాదు, వాళ్ళకి ఎలాగో చేత కాదు మంచి చేయటం. చేసేకునేవన్నా చేసుకొని అని చెప్పాలి, కానీ వాళ్ళు మాట్లాడేది ఏందో తెలుసా? అది సక్సెస్ కాదు, ఇది సక్సెస్. నువ్వు నువ్వేమైనా చూసినావా పోయి సక్సెస్ కాదంటానికి? అసలు నీకు మాట్లాడేటప్పుడు ఒక పని చేసేటప్పుడు చేతనైతే ప్రోత్సహించు, లేకపోతే మూసుకొని కూర్చో. అంతేగాని ఇతరులని అనే హక్కు నీకు లేదు. ఎప్పుడైనా సరే నువ్వు ఒకవేళ ఒకరికి వెళ్ళి చూపిస్తున్నావు అంటే 4 ఏళ్ళు నీకు వెళ్ళి చూపిస్తున్నాయని గుర్తుపెట్టుకో. ముందు ప్రతి ఒక్కరికి నేను చెప్పేది, సమాజంలో ప్రతి ఒక్కరిని ఎవరిని ఏలం చేయొద్దు. ఎవరికి ఉండే టాలెంట్ వాడుకుంటుంది. చదువుకున్నోడే గొప్పోడని కాదు, చదువు లేనోడు గొప్పోడు ఉన్నాడు. అర్థమైందా? ఛాయమ్మన మోడీ ప్రధాని అయ్యిండు. ఎందుకైండు? ఆయన మాటల్లో పట్టుదల కృషి వల్ల అయ్యిండు. అర్థమైంది? అంతేగాని ఎవరు తగ్గ టాలెంట్ వాళ్ళకి ఉంటుంది. అంతేగాని మనం ఒకళ్ళని అర్హత కానీ ఒకళ్ళని అనేది కానీ ఎవరి జీవ స్టైల్ వాళ్ళండి. మనకి ఇప్పుడు నా జీవ స్టైల్ నాది, నీది. అంతేగాని నీ విషయంలో నేను కలర్ చేసుకోకూడదు. అంటే నీ నచ్చి నువ్వు చేసుకుంటావు, మనం అనే హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరితో ఉంటే మనకెందుకు, మనకు అవసరమా? మనల్ని మనం చూసుకుంటే చాలు. అంతేగాని బయట ఉండదు మనకెందుకండి? చెత్త ఈ ఊళ్ళో చెత్త అంతా మనకు అవసరం, నెత్తని పెట్టుకోవడం అవసరమా? అందుకే ఎప్పుడైనా సరే పెద్ద మహనీయులు పుట్టిన గడ్డ మంది. అర్థమైనా? మనం చేతనైతే కష్టపడటానికి ట్రై చేయండి, ఎదగటానికి ట్రై చేయండి లైఫ్లో. అర్థమైందా? మీరు ఒక్కటి వరకు గుర్తుపెట్టుకోండి, ఒక సక్సెస్ అనేది ఫస్ట్ ఎన్నో కష్టాలు దెబ్బలు తిన్నాకే వస్తుంది. ప్రతి ఒక్కటి ఏదైనా సరే సక్సెస్ అనేది అతి ముందుగా రాదు. ఏదైనా సరే మనం అది రావాలంటే ఒకటి రాయందంటే ఇంకొక రాయితో నిన్ను మొక్కుతున్నారు, నన్ను తొక్కుతున్నారు ఏందంట. అయితే అప్పుడు ఆ రాయి సమాధానం ఇచ్చిందంట, ఏమని? ఒకసారి పిచ్చిదానా, నిన్ను అటో దెబ్బేస్తే నువ్వు రాయేను. అర్థమైందా? నన్ను సిలిపి ఆ చెవుకు ఒక 100 దెబ్బలు, ముక్కుకు ఒక 100 దెబ్బలు, 1000 దెబ్బలు నేను తింటే నేను దేవుణ్ణి అయ్యా. అందుకే నన్ను గౌరవిస్తున్నారు, నన్ను పూజ చేస్తున్నారు, నేను తొక్కుతున్నారు. అంతే. నువ్వు ఇప్పుడు తింటున్నావు, నేను ముందే తిన్నా, అందుకే నేను దేవుణ్ణి అయ్యా. అంతే. మీ లైఫ్లో కనుక అంతే. ఎవడో ఏదో చెప్పాడని మీరన్నీ పట్టించుకోవద్దు దయచేసి. అర్థమైందా? మనం మంచిగా ఉండాలి అంతేగాని ఒకళ్ళ మంచి కోరండి, అంతేగాని చెడుని కోరుకోమాకండి. ఆ జీవితం వేస్ట్. మీరు బతికినా చచ్చిపోయిన కింద లెక్కే. అదే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సింది ఏంది? మనం బాగుపడకపోయినా పర్లేదే, కానీ ఎదరోడు బాగుపడకూడనే మనస్తత్వం కలిగి ఉండకూడదు. అర్థమైందా? నీ చేతనైతే బాగు చేసే విధానం ఇట్లా చెయ్యమ్మా అని చెప్పు, లేకపోతే మూసుకొని అన్నీ కూర్చో కామ్గా.
అర్థమైందా? వాడికి వచ్చిన నష్టమే లేదు. నువ్వు ఉచిత సలహాల వరకు ఇవ్వద్దు, వాళ్ళని డిస్పాన్సిబుల్ చేయొద్దు. అర్థమైందా? ఎందుకంటే మీలాంటి వల్లే సమాజం ముందుకెళ్ళట్లేదు. నిజంగా చెప్పాలంటే మీలాంటి మూర్ఖుల వల్లే సమాజం అనేది ముందుకెళ్ళట్లేదు. ఎవడి కాడైనా టాలెంట్ ఉంటుంది. అర్థమైందా? ఆ టాలెంట్ బయటపెట్టి వాడు నిజంగా ఎదురు తిరిగిందంటే వాడికి ఎంత తట్టుకోవటం నీ వల్ల, అసలు నీ వల్ల కనుక కాదు. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే ఎవడెవడో ఏదేదో అంటుంటాం, అవన్నీ మనసులో పెట్టుకోదు. అలా అనుకున్న వాళ్ళల్లో ఒకడు డాక్టర్ అంబేద్కర్ గారు. అర్థమైందా? ఈరోజు ఆయన రాజ్యాంగం రాసిన రాజ్యాంగం మనం అనుమతిస్తున్నాం అంటే, మన పిల్లలు మనం అందరం భవిష్యత్తులో అందరం అనుమతిస్తున్నాం అంటే అదంతా ఆయన చేసిన కృషి, పట్టుదల. అలాంటి మనిషి పడ్డ కష్టాల ముందు మనం ఎంతండి, చిద్ది ఇంత గోరంతా, మన కష్టం గోరంతా. దానికి గనక ఎందుకండి ఇంత ఆలోచించడం అవసరమా? వాగేవాడు అవుతున్నాడు, వాక్కొని మనకు అవసరం లేదు. బాగున్నావా, ఎదుటి బాగున్నారా అని చూసుకోండి. అందమైనా మీకు రూపాయి వచ్చినప్పుడు ఒక పావలా ఎదుటివాడికి సాయం చేయడం నేర్చుకోండి. అప్పుడు మన జీవితంలో సుఖంగా ఉండగలుగుతాం, సంతోషంగా ఉండగలుగుతాం. అర్థమైనా? ఇంకొక 10 మంది జీవితాల్లో సంతోషం చూసినప్పుడు ఆటోమేటిక్గా మనం ఎన్ని రోజులు బతికినా ఏదో ఒక రోజు పోక తప్పదు, పుట్టినవాడు గిట్టక తప్పదు. అలాంటిది ఏదో మనం ఏదో ఒక మంచి చేసిపోయినాం అనుకోండి, మన పేరు చిరస్థాయిగా ఉంటుంది. ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారంటే కొన్ని కోట్ల మంది గుండెలు ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినా? ఆయన చేసిన మంచి వల్ల. అట్ట ఉండాలి కానీ ఎప్పుడు కొట్టుకొని తిట్టుకొని సమాజంలో ఏం సాధిస్తాం మనం? అందుకే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే ఎవరితోనైనా సరే ఏదైనా చేసేటప్పుడు వాళ్ళని నెగిటివ్గా తీసుకోమాకండి. వాళ్ళని కష్టపడమ్మా, నువ్వు సక్సెస్ అవుతూ నువ్వు మంచి చేసుకో అని చెప్పాలి. కానీ ఎప్పుడైనా సరే నెగిటివ్గా ఆలోచించడానికి దయచేసి. మీరు మంచి చేయకపోయినా చేతులు ఎత్తి నమస్కరిస్తారు. మీరు మంచి చేయకపోయినా మంచిదే, కానీ వాళ్ళ జీవితాల్లో అన్యాయం చేయాలనే వరకు చూడమాకండి. అర్థమైందా? మీరు మంచి చేయకపోయినా పర్లేదు, కూర్చో, అట్ట కదకుండా అరకుండా కూర్చో. వాళ్ళు బతికేదో బతుకుతారు. జై హింద్, జై భీమ్, జై తెలంగాణ. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు పౌరులందరికీ నా తరపున శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అలాగే నా యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో యూట్యూబ్ ఛానల్, నా నేమ్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ నేమ్ ప్రజానాడి. నన్ను ఆశ్రయిస్తారు, అందరూ బెల్ ఐకాన్ కొడతారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను మీ అందరినీ. మళ్ళీ ఒక తడవ చెబుతున్నా, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై బాయ్.